హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లిష్మేనియా డోనవాని అనే ఒక పారాసైట్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంట్రడక్షన్. లిష్మేనియా డోనవాని ఈజ్ ఏ ప్రోటోజోవన్ పారాసైట్. అంటే ఈ లిష్మేనియా డోనవాని అనేది ఒక ప్రోటోజోవా పరాన్నజీవి అని అన్నమాట. దీనివల్ల మనకి కాలాజర్ అనే డిసీజ్ వస్తుంది. అంటే ఇది హ్యూమన్స్కి వస్తుంది ఈ వ్యాధి అనేది. ఈ కాలాజార్ అనేది లిష్మేనియా డోనవాని అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల కలిగే వ్యాధి ఇది. ఈ వ్యాధి ఎలా వస్తుందంటే మనకి ఒక శాండీ ఫ్లై ద్వారా ఈ వ్యాధి వస్తుంది మనకి. ఈ శాండీ ఫ్లై అనేది ఏంటి? ఒక చిన్న దోమ లాంటి కీటకం. ఇది మనుషుల యొక్క రక్తాన్ని పీలుస్తుంది. మరియు దీనివల్ల ఏంటి? లిష్మేనియా డోనవాని అనే ఒక వ్యాధి వస్తుంది. అంటే ఈ వ్యాధినే కాదు, ఒక వ్యాధి వ్యాపిస్తుంది. అది కాలాజార్ అనేది. మీకు సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఈ శాండీ ఫ్లై అనేది ఒక వెక్టర్ అంటే ఏంటి? ఇది ఒక వాహనం లాంటిది. ఇది ఏం చేస్తుంది? లిష్మేనియా డోనవానిని అనే పారాసైట్ని మోసుకు వస్తుంది, అంటే హ్యూమన్లోకి. ఇది ఇది ఎలాగా వస్తుందంటే ఇది ఒక దోమ టైపు, ఒక కీటకం టైపు. ఇది మనం కుట్టినప్పుడు ఈ లిష్మేనియా డోనవాని అనేది మన బాడీలోకి చేరుతుంది. దీనివల్ల ఈ కాటు వల్ల మనకి కాలాజార్ అనే వ్యాధి వస్తుంది. ఇదేంటి? రాత్రి వేళ అంటే నైట్ టైం ఎక్కువగా మనకి ఇది ఎక్కువగా కుడుతుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎక్కువగా తేమ, మురికిగా ఉన్న ప్రదేశంలోనే ఉంటుంది. ఇది ఏంటంటే ఈ శాండీ ఫ్లై అనేది ఓన్లీ ఫీమేల్ శాండీ ఫ్లై మాత్రమే మనకి ఇది కుడుతుంది. నెక్స్ట్ ఏంటి? మార్ఫాలజీ. దాని ద్వారా మనకి కాలాజార్ అనేది అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ మార్ఫాలజీ. లిష్మేనియా డోనవాని హ్యాస్ ద 2 ఫార్మ్స్, ఎమెస్టిగోట్ ఫామ్, ప్రొమెస్టిగోట్ ఫామ్. ఫస్ట్ మనం ఎమెస్టిగోట్ ఫామ్ కోసం మనం తెలుసుకుందాం. దాని డయాగ్రామ్ ఇది. కీటోప్లాస్ట్, ఎక్సోమి, న్యూక్లియస్. దిస్ ఈజ్ ద ఎమెస్టిగోట్ ఫామ్ ఈజ్ ద లిష్మేనియా డోనవాని. ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఎల్డి బాడీ. అంటే లిష్మేనియా డోనవాని బాడీ అని అంటారు దీన్ని. It is found inside the macrophages in humans. It has a nucleus and a ketoplast and the flagellum. This is the diagnostic stage. ఇది అనేది ఒక డయాగ్నోస్టిక్ స్టేజ్. ఈ స్టేజ్లో మనం ఏం చూడవచ్చు? బోన్ మ్యారో, స్ప్లీన్, లింఫాటిక్ నోడ్. నెక్స్ట్ ప్రొమెస్టిగోట్. ఇది చూసారా? ఇది ఎలా ఉంది? ఈ డయాగ్రామ్ మాత్రం కన్ఫామ్గా నేర్చుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే షేప్ ఎలాంగేటెడ్ స్పైండల్ షేప్లో ఉంటుంది. న్యూక్లియస్ ఉంటుంది, కేటోప్లాజం ఉంటుంది, ఎక్సోమి ఉంటుంది. ఇవన్నీ ప్రెజెంట్ ఉంటాయి కాబట్టి ప్రెజెంట్. దిస్ ఈజ్ ద ప్రొమెస్టిగోట్ ఫామ్. ఇది ఒక ప్రొమెస్టిగోట్ ఫామ్ అన్నమాట. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద శాండీ ఫ్లై. ఇది ఇందాక నేను చెప్పాను కదా శాండీ ఫ్లై కోసం. ఇది ఫౌండ్ ఇన్ ద శాండీ ఫ్లై. ఇట్ ఈజ్ ఎలాంగేటెడ్ ఇన్ ద సింగిల్ ఫ్రీ ఫ్లాజెల్లం. ఇది ఒక ఫ్లాజెల్లం అనేది సింగిల్గా ఉంటుంది. దిస్ ఈజ్ ఏ ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఇన్ హ్యూమన్. ఇది ఫస్ట్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఇన్ హ్యూమన్. హ్యాబిటేట్ అంటే ఏంటి? నివాస స్థలం. అంటే ఇది ఎక్కడ నివసిస్తుందంటే లిష్మేనియా డోనవాని లివర్ ఇన్ ద రెటిక్యులో ఎండోథీలియం సిస్టమ్ ఇన్ హ్యూమన్. మెయిన్గా స్ప్లీన్లోని, లివర్లో, బోన్ మ్యారోలో ఉంటుంది. ప్రెజెంట్ ఇన్సైడ్ మ్యాక్రోఫేగస్ అండ్ ఎమెస్టిగోట్ అంటే ఎల్డి బాడీస్. లిష్మేనియా డోనవాని అనేమాట. క్లినికల్ ఫ్యూచర్స్ అంటే డిసీజెస్: ఫీవరు, వెయిట్ లాస్, ఎనీమియా, వీక్నెస్, డార్కింగ్ ఆఫ్ స్కిన్. Laboratory diagnosis of the కాలాజార్ is based on direct evidence and indirect evidence. అంటే 2 టైప్స్లో మనం చేయాలి లాబొరేటరీ డయాగ్నోసిస్ అనేది. ఫస్ట్ మనం డైరెక్ట్ ఎవిడెన్స్ చూద్దాం.
పెరిఫెరల్ బ్లడ్ స్మియర్. ఫస్ట్ పెరిఫెరల్ బ్లడ్ స్మియర్ కోసం తెలుసుకుందాం. ది బ్లడ్ స్మియర్ ఇన్ ద ప్రిపేర్డ్ అంటే ఫస్ట్ మనం బ్లడ్ స్మియర్ని రెడీ చేసుకోవాలి. స్మియర్ స్టెయినింగ్ విత్ ద జిమ్సర్ స్టెయిన్ అంటే ఈ స్మియర్ని జిమ్సర్ స్టెయిన్ చేసి అమెస్టిగోర్ ఫామ్ మే బి సీన్ ద ఇన్సైడ్ ద మ్యాక్రోఫాగ్స్. ఎల్డీ బోర్డ్ షోయింగ్ ద న్యూక్లియస్ అండ్ కీటోన్ బాడీస్ అంటే ఈ స్టెయిన్ వల్ల మనం న్యూక్లియస్ని కీటోన్ ప్లాస్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ బ్లడ్ కల్చర్. బ్లడ్ sample is a culture in the NN medium. Incubated at 22 degrees నుంచి 24 degrees Celsius వరకు పెట్టాను ఇంక్యుబేషన్. Promastigote form are the demonstrated in the culture. Next biopsy. Amastigote forms are the seen the stain smear when this material in culture in NN medium ప్రొమాస్టిగోట్ ఫామ్ ఆర్ సిఎన్ అంటే ఈ బయాప్సీ వల్ల ఎన్ఎన్ఎన్ మీడియం మరియు ప్రొమాస్టిగోట్ ఫామ్స్ చూడొచ్చు. స్ప్లీనిక్ పంక్చర్ నెక్స్ట్ది. ఇట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ మెథడ్ ఫర్ ద డయాగ్నోసిస్. అమాస్టిగోట్ ఆర్ ద సీ ఇన్ ద స్టెయిన్ స్మియర్. ప్రొమాస్టిగోట్ ఆర్ ద సీ ఇన్ ద కల్చర్. రిస్క్. సెవరల్ బ్లీడింగ్ మే అకర్ ఇన్ ద కెన్ బి ఫీట్ అంటే ఎక్కువగా బ్లడ్ ఫ్లో అవ్వడం వల్ల ఇది ఎక్కువగా రిస్క్ అన్నమాట. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్. బ్లడ్ కౌంట్, ప్రోగ్రెసివ్ ల్యూకోపినియా, ఆల్టర్నేటివ్ రేషియో ఆఫ్ ల్యూకోసైట్స్ ఆర్ ఎరిథ్రోసైట్స్, హీమోగ్లోబిన్ ఎస్టిమేషన్, ఎనీమియా అంటే ఎనీమియా అనేది లో హీమోగ్లోబిన్ ఉంటేనే మనకి ఎనీమియా వస్తుంది. సెరలాజికల్ టెస్టులు ఏంటి? ఆల్డిహైడ్ టెస్టులు, కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్టులు, స్పెసిఫిక్ టెస్టులు, ఐహెచ్ఏ, ఎలిసా.